ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి అనుకుంటాము. కాశీ లాంటి పుణ్యభూమి మీద అడుగుపెట్టాలంటే శివయ్య యొక్క అనుగ్రహంతో పాటు కాలభైరవ స్వామి అనుమతి కూడా ఉండాలండి. అప్పుడే మనం కాశీ లాంటి పుణ్యభూమి మీద అడుగుపెట్టగలం. ఒక్కసారైనా వెళ్తే చాలు అనుకుంటారు ఎవ్వరైనా కూడా. అలాంటిది ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలీదు. ఇప్పటికి కాశీ నేను 6 సార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి కూడా శివయ్యని స్వయంగా తాకే అవకాశాన్ని పొందాను. అంటే స్పర్శ దర్శనం చేసుకున్నాను. ఇంక ఈ జన్మకి ఏం కావాలి అని అనిపిస్తదండి ప్రతిసారి కూడా. వెళ్ళిన ప్రతిసారి ఒకటే కోరుకుంటాను. మళ్ళీ తొందరలోనే పిలుస్తావు కదా స్వామి! మళ్ళీ నీ దర్శన భాగ్యం నాకిస్తావు కదా తండ్రి! నాకు మంచి బుద్ధిని కలిగించు తండ్రి! నా కోపాన్ని తగ్గించు తండ్రి అని అడుగుతాను. ఇంకా ఏ కోరికలు నా మనసులో నుండి రావండి. నా కుటుంబ బాగోగులను లేదా ఇంకొకటనో ఏ కోరిక కాశీ లాంటి పుణ్యభూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఏదీ రాదు మనసులో నుంచి. ఒక్కటే శివయ్య, ఓం నమః శివాయ. ఇంతకు మించిన ఆలోచన, పదం ఇంకొకటి రాదు. అయితే ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. 6 సార్లు కూడా స్పర్శ దర్శనమే చేసుకున్నాను అని చెప్పాను కదా! ఇప్పటి వరకు ఏ ఒక్క వీడియోలో కూడా నేను స్పర్శ దర్శనం యొక్క వివరాల్ని అందించలేదండి. పర్సనల్‌గా అందరికీ చెప్తాను. కాశీ వెళ్ళండి, ఇలా స్పర్శ దర్శనం చేసుకోండి, కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళండి, విశాలాక్షి అమ్మవారికి అభిషేకం చేయించుకోండి. ఇలాంటి అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాను గానీ, వీడియోస్‌లో ఏ రోజు కూడా నేను క్లియర్ కట్‌గా చెప్పింది లేదండి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. వీడియోస్ తీయకపోయినా కూడా పాత వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా మిక్స్ చేసి పెట్టి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీలైనంత వరకు షేర్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ మనము చేసిన మంచి పనుల్లో ఇదొకటి కూడా అవుతుంది. నేనొక్కదాన్నే చేసేసుకుంటే సరిపోదు. స్పర్శ దర్శనం అనేది నాతో పాటు నలుగురు చేసుకుంటేనే నాకు ఆనందం. సాధారణంగా కాశీ వెళ్ళిన తర్వాత అందరం కూడా విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అంతకు మించిన ఆనందం విశ్వనాథుడిని స్పర్శ దర్శనం చేసుకోవడం. మన జన్మ ధన్యమవుతుంది. మన తలరాతలు మారుతాయి. మా చేతి గీతలు కూడా మారుతాయి అంటారు. అలాంటి స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలి వన్ బై వన్ క్లియర్‌గా అంతా కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థాంక్స్ చెప్పాల్సింది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ గారండి. ఈయన మన తెలుగాయన. హైదరాబాద్ సూర్యాపేట అనమాట వీళ్ళది. కాశీలో స్థిరపడ్డారు. నేను వీళ్ళ ద్వారానే కాంటాక్ట్ అయ్యి రూమ్ అన్నీ కూడా తీసుకున్నాము. అండ్ బెడ్స్ ఉంటాయి, బంకర్ బెడ్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. స్టాండర్డ్ రూమ్స్ నుండి ప్రీమియం రూమ్స్ వరకు అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ గైడ్, బోటింగ్, స్పర్శ దర్శనం, ప్రోటోకాల్, గంగా హారతి ఏ టు జెడ్ మీకు ఏం తెలియకపోయినా కూడా ఎయిర్‌పోర్ట్ పికపింగ్ నుండి ఆహ్, రైల్వే స్టేషన్ పికపింగ్ నుండి డ్రాపింగ్ వరకు కూడా పూర్తి బాధ్యత ఆ వ్యక్తి తీసుకొని చాలా చూపిస్తారండి. పర్సనల్‌గా మేము ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే మాకు చాలా నచ్చింది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. పూర్తిగా నా ప్రతి ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టుకొని వెళ్ళి కాశీ నుండి తిరిగొచ్చాను. అండ్ ఆయన చేసిన ఏదైతే ఆ సర్వీస్ ఉందో నాకు బాగా నచ్చింది. మీకెవరికైనా కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. లేదా డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. చూసి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. తెలియని వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి మీరు అక్కడ స్టే అవ్వొచ్చనమాట. ధైర్యంగా మోసపోవడానికి కూడా ఎలాంటి ఆస్కారం లేదు. మన తెలుగాయన కాబట్టి. అండ్ ఇంకొకటేంటంటే మధ్యాహ్నం ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారండి. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. నార్త్ సైడ్ మనకి ఫుడ్ సరిగ్గా దొరకదు. అలాంటిది మన తెలుగు భోజనం దొరికితే ఎలా ఉంటుంది? అది వాళ్ళ హోటల్‌లో ఉంటది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో, కావాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. కాంటాక్ట్ అవ్వచ్చు. ఇకపోతే స్పర్శ దర్శనం. స్పర్శ దర్శనం అనేది ప్రతిరోజు ఉంటుందండి. కాకపోతే పర్వదినాల్లో ఉండదు. నాకు తెలిసినంత వరకు హోలీ ముందు రోజు, హోలీ రోజు, హోలీ మరుసటి రోజు ఉండదని చెప్పారు. అలానే శివరాత్రికి
2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత శివరాత్రి రోజు మొత్తం 5 రోజుల వరకు కూడా స్పర్శ దర్శనం అనేది లేదు. తర్వాత దేవ్ దివాలీకి ఒక రోజు ముందు అండ్ అలాగే దేవ్ దివాళీ మరుసటి రోజు కూడా స్పర్శ దర్శనం అనేది ఉండదు. అంటే 3 రోజుల పాటు ఉండదు. అలానే శ్రావణ మాసంలో కూడా కొన్ని పర్వదినాల్లోని స్పర్శ దర్శనం అనేది ఇవ్వరు. ఈ డేట్స్ కాకుండా మీరెప్పుడైనా కూడా వెళ్తే మాత్రం నిత్యం మనం స్పర్శ దర్శనం అనేది విశ్వనాథుడిని చేసుకోవచ్చు. ఎందుకంటే జనాలు ఉండే ఫ్లోటింగ్ బట్టి వాళ్ళు స్పర్శ దర్శనం అనేది ఆపేస్తారండి. ఎందుకంటే రోజుకి ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే స్పర్శ దర్శనం అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 నుండి 5 వరకు ఉంటుంది స్పర్శ దర్శనం అనేది. అలానే మధ్యాహ్నం 4-5 వరకు ఉంటుంది. రోజుకి 2 గంటలు మాత్రమే మనం కాశీ విశ్వనాథుడిని స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి మనము ఆహ్, తాకే అవకాశం ఉంటుందనమాట. మన చేతి రేఖలు మార్చుకునే అవకాశం అక్కడుంటుంది కాబట్టి, చూసుకొని ఈ డేట్స్ కాకుండా ముందుగా వెళ్ళడమో, లేదా తర్వాత వెళ్ళడమో చేసుకోండి. కాశీ వరకు వెళ్ళాము అంటే, ఆయన్ని స్పర్శ దర్శనం చేసుకొనొస్తేనే ఆ తృప్తి అని నేననుకుంటాను. సో, అది చూసుకొని వెళ్ళండి. ఇకపోతే స్పర్శ దర్శనం చేసుకోవడం ఎలా? ఫ్రీగానా? లేదా డబ్బులు పెట్టి చేసుకోవాలా? మొదటిది ఫ్రీ దర్శనం ఉంటుందండి. స్పర్శ దర్శనంది. మనము ఉదయాన్నే 4-5 వరకు స్పర్శ దర్శనం బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలనుకుంటే, ఇంచుమించు అర్ధరాత్రి 12 గంటలకల్లా లైన్‌కెళ్ళిపోతే, మీకు ఈజీగా స్పర్శ దర్శనం అనేది అయిపోతుంది. ఏమాత్రం 1 గంట తర్వాత మీరు వెళ్లారు అంటే, ఇంకా హైలీ ఇంపాసిబుల్ అండి. స్పర్శ దర్శనం అనేది కుదరనే కుదరదు. ఇది మాత్రం మార్క్ చేసి పెట్టుకోండి. ఇది టోటల్‌గా ఫ్రీగా వెళ్ళడానికి చెప్తున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూ. 1 కూడా మీరు ఎవ్వరికీ పే చేయాల్సిన అవసరం లేదు. గేట్ నంబర్ 4కి వెళ్ళిపోండి. ఆటో వాళ్ళని గానీ, రిక్షా వాళ్ళని గానీ, లేదా వీల్‌చైర్ ఫెసిలిటీస్ గానీ, అండ్ మనం వాకబుల్ డిస్టెన్స్‌లో గానీ, ఎక్కడైనా కూడా మీరు రూమ్స్ తీసుకున్న దగ్గర నుండి మీరు గూగుల్ మ్యాప్స్‌లో కూడా పెట్టుకొని గేట్ నంబర్ 4కి వెళ్ళిపోతే అక్కడ ఫ్రీ దర్శనంకి లైన్ ఉంటుంది. చక్కగా మీరు అర్ధరాత్రి 12 గంటలకి స్నానం చేసి, బ్రష్ చేసేసి చక్కగా రెడీ అయిపోయి మీరు ఫ్రీ దర్శనం లైన్‌లోకి ఫస్ట్ మీరుంటే గనక చాలా స్పీడ్‌గా స్పర్శ దర్శనం అనేది అవుతుంది. ఇకపోతే టికెట్ ద్వారా ఎలా వెళ్ళొచ్చు? సుగమ్ దర్శనం టికెట్ అని ఉంటుందండి. మనకి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా వారణాసి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్‌ది అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుందండి. నేను ఆ లింక్ లేదా ఆ వెబ్‌సైట్ తాలూకా మొత్తం పేరు ఏదైతే ఉంటుందో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తేనే అక్కడ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత స్పర్శ దర్శనంకంటూ టికెట్స్ ఏమి ఉండవండి. సుగమ్ దర్శనంకి మాత్రమే టికెట్స్ ఉంటాయి. సుగమ్ దర్శనం ఒకటి రూ. 300 మనిషికి. అక్కడ మీకు కావాలనుకుంటే రుద్రాక్ష మాల కూడా యాడ్ చేసుకోవచ్చు. రూ. 100కి పెట్టుకోవచ్చు. సివిల్‌లో కొనుక్కుంటే రూ. 200 అనమాట రుద్రాక్ష మాల అనేది. సో, అలా మనిషికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో అంతమందిది యాడ్ చేసి సుగమ్ దర్శనం టికెట్స్ స్లాట్ మాత్రం ఎర్లీ మార్నింగ్ 4-6 అని అక్కడ టైమింగ్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ 4-6 అని ఉంటుంది. ఆ టైమింగ్‌ని మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని మీరు సుగమ్ దర్శనం టికెట్‌నయితే తీసుకోండి. సాఫ్ట్ కాపీ అయితే పనిచేయదు. ఇక్కడే మీరు మనకి ఫిజికల్‌గా పేపర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని గేట్ నంబర్ 4కి పట్టుకొనెళ్ళాలి. సో, అలా వెళ్ళినా కూడా సుగమ్ దర్శనం టికెట్ ఉన్నప్పటికీ కూడా మీరు మిడ్‌నైట్ 12 గంటలకల్లా లైన్‌లోకెళ్తే మొదటగా మీరుంటే గనక మీకు ఫాస్ట్‌గా అయిపోయే అవకాశం ఉంటుందండి. ఏమాత్రం దగ్గర వరకెళ్లి మనకి స్పర్శ దర్శనం అవ్వకపోయినా దానంత బాధ మరొకటుండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక పద్ధతి ఎలా అంటే ఆన్‌లైన్ టికెట్ మనం తీసుకోలేదు, అసలు తెలియలేదు. కాశీ వెళ్ళిన తర్వాతనే మనకి అసలు స్పర్శ దర్శనం టికెట్ ఎలా పొందాలని ఉంటుంది అని అనుకున్నారనుకోండి. గేట్ నంబర్ 4 దగ్గరే ఒక ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంటుంది. అది కాశీ విశ్వనాథ్ హెల్ప్ సెంటర్ అని ఉంటుంది. సర్వీస్ హెల్ప్ సెంటర్ అని ఉంటుంది. ఆరెంజ్ కలర్ బిల్డింగ్‌లో ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళని గాని, షాప్ వాళ్ళని గాని ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారు. డైరెక్ట్‌గా హెల్ప్ సెంటర్‌కి వెళ్ళిపోండి. వెళ్ళి నాకిలా సుగమ్ దర్శనం టికెట్ 4-6 స్లాట్‌దయితే ఇవ్వండి అని చెప్పండి. సో, ఎర్లీ మార్నింగ్ మీరు 1 గంటకంతా లైన్‌లోకెళ్ళిపోతే ఎవరినో ఒకళ్ళని పెట్టండి మీ వారిని ఫస్ట్ లైన్‌లోని. ఆ తర్వాత మీరు టికెట్‌కి వెళ్ళిపోండి. ఎవరో ఒకళ్ళెళ్తే మనకి ఎంతమందికి కావాలంటే అంతమందికి ఒకరికే ఇచ్చేస్తారు టికెట్ అనేది. సో, వెళ్ళి అక్కడ కూడా రూ. 300 పే చేస్తే టికెట్ అనేది వచ్చేస్తుంది. చక్కగా అలా కూడా వెళ్ళిపోయి మీరు దర్శనంకైతే వెళ్ళిపోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మీరు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళగలరో అంత ఫాస్ట్‌గా వెళ్తే సుగమ్ దర్శనం అనేది అయిపోతుంది. సుగమ్ దర్శనంకి వెళ్ళినప్పుడు పెన్స్ గానీ, చాక్లెట్స్ లాంటివి గానీ అండ్ మనకి కాస్మెటిక్స్ అంటే లైక్ ఆహ్, పౌడర్స్, ఫౌండేషన్స్, లిప్‌స్టిక్స్, లిప్ బాల్మ్స్ ఇలాంటివి ఏమి ఉండకూడదు. ప్లాస్టిక్ చిన్న
చిన్న కవర్ కూడా మీ చేతిలో ఉండకూడదు. అలానే ఒక పూల మాలో లేదా ఒక స్వీట్ బాక్సో అలాంటివేమైనా తప్ప గాని, పాలు అలాంటివేమైనా తప్ప గాని ఇంకేవి అలో చేయరు. అది కూడా చూసుకొని మీరు అక్కడ స్పర్శ దర్శనంకైతే వెళ్ళొచ్చు. ఇకపోతే ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ప్రోటోకాల్ దర్శనం అని చెప్పేసి లోపల టెంపుల్‌లోని అక్కడ పండితుల్ని ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ద్వారా కూడా ప్రోటోకాల్ దర్శనం అనేది ఉంటుంది. ఆయా రోజులు బట్టి 600 నుండి రూ. 1000, 2000 వరకు కూడా చార్జ్ చేస్తారు. ఇంకా ప్రోటోకాల్ అంటే తప్పకుండా మనకి స్పర్శ దర్శనం అనేది అవుతుంది. పెట్టుకోగలను అనుకుంటే మీరు అలా కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం నుండి నేను ప్రోటోకాల్ దర్శనం వరకు అన్ని వివరాలు కూడా చెప్పాను. మీకు ఏది వెసులుబాటుగా ఉంటే ఆ దర్శనంకి మీరు వెళ్ళి చక్కగా అక్కడ మీరు స్వామిని స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుందనమాట. కానీ గుర్తుపెట్టుకోండి మోసపోవద్దు. ఎంతోమందొస్తారు స్పర్శ దర్శనం మేము చేయిస్తాము అంటారు. మోసపోవద్దు. డబ్బులెక్కడ కూడా వృధాగా ఖర్చు పెట్టుకోవద్దు. ఎంతైనా కూడా ఫ్రీగా వెళ్ళడానికి ట్రై చేయండి. మేము వెళ్ళేటప్పుడు మా దగ్గర సుగం దర్శనం టికెట్ ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి 12 గంటల లైన్‌లోకెళ్తే 4:45 నిమిషాలకి మాకు స్పర్శ దర్శనం అయిందండి. ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకొక 15 నిమిషాల్లో స్పర్శ దర్శనం క్లోజ్ చేసేస్తారు. మా తర్వాత వచ్చిన చాలా మందికి స్పర్శ దర్శనం అవ్వలేదు. 9 రోజులు ఉండే వాళ్ళకి కూడా స్పర్శ దర్శనం అయితే అవ్వలేదని చెప్పి చాలా బాధపడి మాతో చెప్పుకున్నారు. సో, అలాగా కాకుండా నిద్ర ఒక రోజుకి పోతే పోయింది. అక్కడి వరకు వెళ్లి కూడా మనం స్వామిని దర్శనం చేసుకోకపోతే ఎలా అని అనుకోని స్పర్శ దర్శనం అయితే చేసుకోండి. ఇంకా నేనేమైనా మర్చిపోతే నాకు కామెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఇంకా పెద్దవాళ్ళుంటే వీల్ చైర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో యాడ్ చేస్తాను. ఊరికే టైమ్ పాస్‌కి కాల్స్ చేయకుండా మీకు అవసరం మీరు కాశీ వెళ్తారు. మాకు తప్పకుండా కావాలి రూమ్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కావాలనుకుంటే మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఊరికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. సో, ఈ విధంగా అయితే మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే మధ్యాహ్నం పూట కూడా మీరు స్పర్శ దర్శనం చేసుకోవచ్చండి. మధ్యాహ్నం పూట కూడా మీరు ఒంటి గంటకంతా ఫ్రీ లైన్ దర్శనంకెళ్ళిపోయి ఫస్ట్ ఒక దర్శనం చేసేసుకొని, అక్కడ విశ్వనాథ్ టెంపుల్ ప్రాంగణం ఏదైతే ఉంటుందో అక్కడే కూర్చోండి. అక్కడే కూర్చున్న తర్వాత సరిగ్గా 3 గంటలకి మళ్ళీ లైన్ కరెక్ట్ చేస్తారండి. విశ్వనాథ్ టెంపుల్ ఆవరణలోనే ఎవ్వరూ లేకుండా పోలీసులు మొత్తం అంతా కూడా లైన్ అంతా కూడా కరెక్ట్ చేస్తారు. అదే టైంలో అదే ఫ్రీ దర్శనంలోకి మళ్ళీ లైన్‌లోకి వెళ్ళిపోండి ఫాస్ట్‌గా. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ స్పర్శ దర్శనం అయితే అవుతుంది ఫ్రీగా. సుగం దర్శనం టికెట్ కూడా మీకు అక్కర్లేదు. అండ్ అక్కడ పండితులు చాలామంది రూ. 1000, 2000 కూడా చార్జ్ చేస్తారు. ఎవ్వరికీ మీరు రూ. 1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఫ్రీగా దర్శనం చేసుకొని స్వామి మనస్ఫూర్తిగా అన్నీ కూడా చెప్పుకొని రావచ్చు. అండ్ మన చేతి రాతలను కూడా మార్చుకోవచ్చు అని చెప్తారు. సో, ఆ విధంగా స్పర్శ దర్శనం చేసుకోండి. మీ దగ్గర ఏమైనా జపమాలలున్నా, రుద్రాక్ష మాలలున్నా స్వామికి తాకించి ఆ పాలలో ముంచుకొని తెచ్చుకోండి. ఇంకా పవర్, ఎనర్జీ అనేది పెరుగుతుంది అంటారు. ఇంక నేను ఏ విషయాలు మర్చిపోయినా కూడా నాకు కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా మంచి వీడియోస్, ఇంకా చెప్పాల్సిన వీడియోస్ చాలానే ఉన్నాయండి. అవన్నీ కూడా ఫర్దర్‌గా వీడియోస్‌లో వస్తుంటాయి.